హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మమ్మీ మమ్మీ హ్యాపీ బర్త్డే టు యు కావాలని చేయలేదమ్మగారు. ఆవిడికి తినిపిస్తే ప్రమాదం తప్పుతుందన్నట్ట చేశాను. అందుకని నేను కొయ్యాల్సిన కేక్ నువ్వు కోస్తావా? బర్త్డే నీదా నాదా? మీదేనమ్మా. మీ పుట్టినరోజు నాడు మీ వల్ల ఒక ప్రాణం నిలబడటం మంచిదేగా. ఎవరికి కావాలి బోడి ప్రాణం? ఎవరెక్కడికి పోయినా ఐ డోంట్ కేర్. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఈ కేక్ నాకు అక్కర్లేదు. ఈ కేక్ నాకు అక్కర్లేదు. దీని చెయ్యి పడింది. ఇక్కడ ఉండకూడదు, ఉండకూడదు. ఏం చేస్తున్నావే? ఆ అమ్మాయి మంచి పనేగా చేసింది, దానికి దెయ్యం పట్టిందాల్లో ప్రవర్తిస్తున్నావే? ఏయ్, నువ్వు నా మాటకు ఎదురు చెప్తావా? నాకెదురు చెప్తావా? ఎందుకండి ఒక కేక్ కోసం ఇంత గొడవ చేస్తున్నారు? వదిలేయండి. నువ్వెవరివే నాకు చెప్పడానికి? ఈ కొబ్బరికాయతో ఏం చేయబోతున్నావు? నేను నా తలతో ఒక్క దెబ్బతో తిని పగలు కొడతాను సార్. రియల్లీ? అవును సార్. ఏది చేసి చూపించు. మంగ అంటే నువ్వు మంగవా? అయ్యో, ఇంకా అనుమానంగా అడుగుతావేంటొదినా? ఈ అలవాటుంది దానికేగా. నేనది గంగ కాదని మొత్తుకుంటున్నా మీరది వినలేదు. ఇప్పటికైనా నమ్మండి. ఇక అనుమానమే లేదు, నువ్వు మంగవే. నేను మంగని కాదు నానమ్మ, గంగని. కాదు, నువ్వు మంగవే కన్ఫర్మ్. సార్, ఇది మంగే. దీన్ని చిన్నప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారుగా. కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తుందో మీకు తెలుసు కదా. నమ్మకండి సార్, చెప్పిన టైంకి నేను వారసురాల్ని కాదని ఎలా నిరూపించుకోవాలో తెలియక ఈ చిన్న విషయాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తి నాకు రాకుండా చేయాలని డ్రామాలాడుతున్నారు. అబ్బా, ఏ నటిస్తున్నావే? ఆ కర్మ మాకేం పట్టలేదు. కళ్ళ ముందు కనిపించిన దాన్ని బట్టే నువ్వు మంగవని చెప్తున్నాను. అరే, చేత కేక్ అంటిందని ఆవిడ చీర పాడైపోతుందన్న ఇదిలో తలతో కొట్టాను. దీనికి నేను గంగని కాదని కన్ఫర్మ్ చేసేస్తారా? నేనే గంగనయ్యుండి నన్ను నేను నిరూపించుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది. అబ్బా, ఏ నటిస్తున్నావే? నీ మాటల్ని ఇక్కడెవ్వరూ నమ్మరు. నమ్మాల్సిన వాళ్ళు నమ్మితే చాలు. సార్, నేను గంగని అనటానికి కావలసిన అన్ని ప్రూఫ్స్ మీకు చూపించాను. నేను గంగని కాదు అనటానికి, మంగని అనటానికి వీళ్ళ దగ్గర ఎలాంటి సిల్లీ థింగ్స్ కాకుండా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏవేనంటూ చూపించమనండి. అడగండి, ఉంటే ఇప్పుడే చూపించమనండి. తెస్తాను. ఎప్పుడు? నువ్వాగు. సార్, మాకొంచెం టైం కావాలి. కుదరదు. ఇచ్చిన టైం ఈ రోజు వరకే, ఇక గడువు ఇవ్వడం కుదరదు. సార్, సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పండి. సార్, జమీందారు అమ్మగా అడుగుతున్నాను. నాకు కొంచెం సమయం ఇస్తే అసలు గంగను తెచ్చి మీకు చూపిస్తాను. నేనే గంగనైతే ఇంకెవరిని తెచ్చి చూపిస్తావు? సార్, నాకు టైం కావాలి. నా మీద గౌరవం నమ్మకం ఉంటే నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇవ్వకండి సార్. సారీ అమ్మా, ఈ ఆస్తి వాళ్ళ మనవరాలకు సంక్రమిస్తుంది. వాళ్ళ నుంచేగా.
వారి మాటని కాదనలేం. అందుకని సంవత్సరాలు టైం ఇస్తారా? నేను చచ్చే వరకు నన్ను గంగని కాదని చంపేస్తారా? నా ఆస్తిని నాకు రానివ్వరా? అలా ఎందుకు అనుకుంటావు? మేము టైం ఇస్తుంది 6 నెలలే. ఈ గడువులోపు వాళ్ళు ఉంది అని అంటున్న గంగని తేలేకపోయినా, నువ్వు గంగవి కాదని నిరూపించలేకపోయినా ఈ ఆస్తిలో మేజర్ పార్టీకి వారసురాలు నువ్వే అవుతావు. మిగిలిన ఆస్తి మంగకు చెందుతుంది. అంటే గంగకు 80%, మంగకు 20%. అది కాదు సార్, 6 నెలలంటే. ఓపిక పట్టమ్మా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. సరే సార్. వస్తాం వదినా. నువ్వింకా గంగని తెచ్చే పనిలో ఉండు. సరే వదినా. పదండి. అమ్మయ్యా, గండం ప్రస్తుతానికి గట్టెక్కింది. గట్టెక్కించావమ్మా, అంతా నీ వల్లే. నేను కావాలని చేయలేదు అమ్మగారు. నువ్వు చేయకపోయినా మంచి జరిగిందిలేమ్మా. వంట అయిపోయింది, భోజనాలు వడ్డించేమంటారా? మొదలు పెట్టండి. ఏంటమ్మా మంగ, నీ కంటిని నీవేలుతోనే పొడుచుకున్నావు? నీ అలవాటుని కంట్రోల్ చేసుకోకుండా అలా దొరికిపోయావేంటమ్మా? మళ్ళీ 6 నెలలకు పోయింది. దీన్నంతటికి కారణం ఆ గంగోత్రి. కావాలని చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం అంత ద్రోహమే చేస్తుంది. దాని అంత నేను చూడాల్సిందే. నాకింత గిఫ్ట్ ఇచ్చిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఏం చేస్తావమ్మా? చెప్తా పదండి. గంగోత్రి, ఇక నీ గతి అదో గతే. గంగోత్రి, గంగంటారు మంగంటారు, ఏంటి గోళ? మనకు వాళ్ళ విషయాలు అవసరమా? మన పని మనం చూసుకుందాం పద.
ఏమైంది సార్? ఏమైందండి? ఏమైందమ్మా? ఏమైంది? ఏమవుతుందమ్మా అందరికి? ఎందుకలా వాంతులు చేసుకుంటున్నారు? అయ్యయ్యో, చూస్తుంటే ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. అయినట్టుండడం ఏంటి? ఫుడ్ పాయిజనే, లేకపోతే వీళ్ళిలా వాంతులు చేసుకోరు. అవునమ్మా, ఫుడ్ పాయిజన్. అవును అని ఇలా చూస్తావేంటి? అవి వండిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. ఏయ్, నీకసలు బుద్ధుందానే? వాళ్ళ వాంతులు చేసుకుని పడిపోతుంటే పోలీసులకు ఫోన్ చేస్తానంటవేంటి? చెయ్యాల్సిందే అంబులెన్స్ కి. రే భూషణం, నువ్వు వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చెయ్యి. అలాగే అక్కాయ్. సరే, మీరు అంబులెన్స్ కి ఫోన్ చేయండి, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యో, ఇందులో మా తప్పేం లేదండి. ఎవరు తప్పుందో వాళ్ళే వచ్చి తెలుస్తారు. హలో, పోలీస్ స్టేషన్. ఇక్కడ చాలా మంది ఫుడ్ పాయిజన్ అయ్యి పడిపోయారని ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. మరి పడిపోయిన వాళ్ళు ఎవరు ఇక్కడ కనిపించరే? హాస్పిటల్కి పంపించానండి సార్. వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కారణం ఈ అమ్మాయే సార్. మా ఫంక్షన్ క్యాటరింగ్ ఈవిడికే ఇచ్చాం. డబ్బులు మిగిల్చుకోవాలన్న కకృతితో నాసిరకం సరుకులు ఏం వాడిందో ఏంటో. అప్పటిదాకా బాగున్న వాళ్ళు తినంగానే వాంతులు చేసుకుంటూ పడిపోయారు. సార్, నేను అటువంటి దాన్ని కాదు సార్. నా వల్ల ఒకళ్ళు బాగుండాలనే కోరుకుంటాను గాని చనిపోవాలని ఎప్పుడు కోరుకోను. రూపాయి కోసం చూసుకోను సార్. నాణ్యానికి విలువనిస్తాను. ఎక్కడో పొరపాటు జరిగినది నా వల్ల అయితే కాదు సార్. అవును సార్, అమ్మాయి చాలా మంచిది. మీరెవరు? ఈ ఇంటి ఓనర్ని. ఆ అమ్మాయికి క్యాటరింగ్ ఇచ్చిందాన్ని. తను వండింది నేను తిన్నాను. మరి నాకు ఫుడ్ పాయిజనింగ్ అవ్వాలిగా? అవ్వలేదు కదా సార్. అవ్వలేదంటే డబ్బులు ఇచ్చేది నువ్వే కాబట్టి నీకు సపరేట్ గా మంచివి కొని వండుంటుంది. నార్మల్, నోరుంది కదా అని హద్దు అదుపు లేకుండా మాట్లాడకు. వాళ్ళు కష్టపడి చేసింది తిన్న చోట వాళ్ళ వంటల్ని మెచ్చుకుని ఇంకో 4 ఆర్డర్లు వస్తాయని అది చెడగొట్టుకోవాలని ఎవ్వరూ అనుకోరు. ఎవరు అనుకోకపోయినా ఎవడు అనుకుంటుందేమో. మంగా, సార్, ఇది తేలేదు కాదు గాని ఈ అమ్మాయిని ముందు స్టేషన్ కి తీసుకెళ్లి మీ స్టైల్లో ఎంక్వైరీ చేయండి. ఇక్కడ న్యాయానికన్నా అన్యాయానికి విలువిస్తారు. తీసుకెళ్ళండి సార్. రామ్మా. సార్, నాకే పాపం తెలియదు సార్. నేను చెప్పేది నిజం సార్. ఇంకేం మాట్లాడొద్దు. ఏం మాట్లాడాలన్నా స్టేషన్లోనే మాట్లాడు. పదా. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ 1 మినిట్. హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ రాకుండా మీరు తనే తప్పు చేసిందని మీరు డిక్లేర్ ఎలా చేస్తారు? స్టేషన్కి ఎలా తీసుకెళ్తారు? రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆ లోపు మూటా ముళ్ళే సర్దుకొని పారిపోవడానికా? ఏమండి, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడుతున్నాను, సంతోషించండి. సార్, నేనైతే మీకు రిపోర్ట్ చేశాను. ఇంకా అవన్నీ తీసుకెళ్లకపోవడం మీ ఇష్టం. తర్వాత హాస్పిటల్లో ఎవరైనా పోయి ఈవిడ కనపడకుండా పోయిందంటే నాకు తెలీదు, ముందే చెప్తున్నా. అలాంటిదేమీ జరగదు సార్. సారీ అండి, నేను రిస్క్ చేయలేను. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని వ్యాన్ ఎక్కించండి. గంగోత్రి, అయ్యా అయ్యా సార్, మా అమ్మాయి అట్లాంటిది కాదయ్యా. మా అమ్మాయిని వదిలేయండి. అవన్నీ మీరు పోలీస్ స్టేషన్లో చెప్పుకోండి. ఈ అమ్మాయిని తీసుకురండి.
ఎంత పనిచేశావే! ఏ పాపం తెలియని దానికి పాపం వంటగట్టావు. ఈ పాప ఊరికే పోతే ఆహా, ఇలాంటి మాటలు చాలానే విన్నాంలే. ఈ మంగతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఎస్, ఎలా అయితేనే దాన్ని పోలీస్ స్టేషన్కి పంపించాను. ఈ పాటికి వాళ్ళ స్టైల్లో దాన్ని టార్చర్ పెడుతూ ఉంటారు. దీనివల్ల మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షనే గాని మనకు ఒరిగే ఉపయోగం ఏమీ కనపడటం లేదమ్మా. ఉపయోగం లేకుండా నేనేమీ చేయను. అపాయం కలిగించాను అంటే దాంట్లో నా ఉపాయం ఉన్నట్టే. అర్థం అవుతున్నట్టే ఉందమ్మా, కానీ కాలేదు. దాని మీద మనకి గంగే అనే అనుమానం ఉందిగా. అదే గంగ అయితే గంటగాడు దానికోసం తప్పకుండా వస్తాడుగా. కాకపోతే రాడుగా. ఆ, అయినా దాన్ని వదలను. అది నాకు చేసిన దానికి దాని మీద ఉండాల్సిన పగ అలాగే ఉంటుంది. ఒకవేళ గంటగాడొస్తే అది గంగా అని మనకు రుజువవుతుంది, అంతేగా? అంతేకాదు, దాని అంతము మొదలవుతుంది. దాన్ని బయటికి రప్పించి పైకి పంపించి దాని అంతమయాత్ర చేస్తాను.